నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అంటే ఎల్ఆర్ఎస్. ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు. లక్షలాది కుటుంబాల జీవితకాల సంపాదనతో, వాళ్ల సొంతింటి కలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద చిక్కుముడి. దాన్నిప్పుడు ఈ సంఖ్య చూడండి, 2.5 మిలియన్లు, అంటే 25 లక్షలు. ఇది కేవలం ఒక అంకె కాదు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ఎదురుచూస్తున్న కుటుంబాల సంఖ్య. ప్రతి అప్లికేషన్ వెనుక ఒక సొంతింటి కల, ఎన్నో ఏళ్ల కష్టం, ఆశలు ఉన్నాయి. అవును, ఏళ్ల తరబడి ఈ ఆస్తులన్నీ చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కుపోయాయన్నమాట. వాటిని కొనలేరు, అమ్మలేరు, వాటిమీద ఇల్లు కట్టుకోలేరు, ఏమీ చేయలేని పరిస్థితి. ఇది లక్షలాది మందికి తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపింది. మరి పెద్ద సమస్యకు పరిష్కారమేంటి? ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఇటీవల 3 కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. అసలు ఆ మార్పులేంటి, వాటివల్ల ఎవరికి లాభం అన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా అసలీ సమస్య ఎంత పెద్దదిగా ఎలా మారిందో చూద్దాం. దీనికి సమాధానం 2015-2020 సంవత్సరాల్లో వచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీముల్లో ఉన్న తేడాలోనే ఉంది. చూడండి, 2015లో వచ్చిన స్కీమ్ అది వాలంటరీ, అంటే ఇష్టమున్నవాళ్లు చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ 2020 స్కీమ్ అలా కాదు. ప్రభుత్వమో ఒక పదునైన అస్త్రాన్ని ప్రయోగించింది. అదే అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై పూర్తి నిషేధం. దీంతో ఏం జరిగింది? అందరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తులు కదలకుండా ఫ్రీజ్ అయిపోయాయి. ఇలా మార్కెట్ స్తంభించిపోవడం, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఇప్పుడు 3 ప్రధాన సవరణలు తీసుకొచ్చింది. ఇవి ఈ సమస్య అనే తాళానికి 3 తాళంచెవుల్లాంటివన్నమాట. ఇందులో మొదటిది రిజిస్ట్రేషన్ల విషయంలో ఇచ్చిన సడలింపు. దీన్నే 10% రూల్ అని పిలుస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక లేఅవుట్లో కనీసం 10% ప్లాట్లు ఆ కటాఫ్ తేదీ, అంటే ఆగస్ట్ 26, 2020 లోపు రిజిస్టర్ అయ్యి ఉంటే చాలు. మిగిలిన 90% ప్లాట్లను కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది నిజంగా పెద్ద రిలీఫ్. ఇక రెండోది పూర్తిగా ఆర్థికపరమైన విషయం. ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా 20,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసింది. కాని వచ్చిందెంత? కేవలం 1,863 కోట్లు. అంటే టార్గెట్కి, వసూళ్లకి అస్సలు పొంతనే లేదు. అందుకే డబ్బులు కట్టేవాళ్లని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. సో దానికోసమే ఈ రెండో తాళంచెవిలి ప్రవేశపెట్టారు. అదే 25% డిస్కౌంట్. ఇది వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ అన్నమాట. రెగ్యులరైజేషన్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు, ఈ రెండింటిపైన ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇక మూడోది, ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు, చాలామందికి పెద్ద ఊరటనిచ్చేది. అదే ఓపెన్ స్పేస్ ఛార్జీల లెక్కింపు విధానం. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇవాల్టి మార్కెట్ రేటు ప్రకారం 14% కట్టాలి. కాని ఇప్పుడు అలా కాదు. ప్లాట్ను ఎప్పుడైతే మొదటిసారి రిజిస్టర్ చేసుకున్నారో ఆ రోజు ఉన్న మార్కెట్ విలువపై 14% కడితే సరిపోతుంది. ఇది నిజంగా లక్షల్లో భారం తగ్గించే విషయం. సరే, ప్రభుత్వం ఇన్ని సడలింపులు ఇచ్చింది కదా అని అందరి ప్లాట్లు రెగ్యులరైజ్ అయిపోతాయనుకోటానికి లేదు. దీనికి కొన్ని కఠినమైన, మార్చలేని నిబంధనలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అన్నింటికంటే ముఖ్యమైనది మొదటిది, ఈ కటాఫ్ తేదీ ఆగస్టు 26, 2020. ఈ తేదీ లేదా అంతకంటే ముందు రిజిస్టర్ అయిన సేల్ డీడ్ ఖచ్చితంగా ఉండాలి. ఒక్క రోజు తేడా ఉన్నా కుదరదు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవు. రెండోది, కొన్ని రకాల భూముల్ని అసలు రెగ్యులరైజ్ చెయ్యరు. అవేంటంటే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేవి, బఫర్ జోన్లు, వక్ఫ్, ఎండోమెంట్ భూములు, అలాగే నివాసేతర జోన్లలోని ప్లాట్లు, మాస్టర్ ప్లాన్ రోడ్డులలో ఉన్న ప్లాట్లు. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్ఆర్ఎస్ వర్తించదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించవద్దు అని తేల్చి చెప్పాయి. కాబట్టి ఈ మినహాయింపులు చాలా పక్కా. ఓకే, ఒకవేళ ప్లాట్కి అర్హత ఉంటే అప్పుడు ఫీజు ఎంత కట్టాలి? చాలామందికి ఇదే సందేహం ఉంటుంది. ఒక సింపుల్ ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఈ ఉదాహరణ చూడండి. ఒక 200 గజాల ప్లాట్ 2010లో కొన్నారనుకుందాం. ఇప్పుడు ఫీజు ఎలా లెక్కిస్తారంటే, రెగ్యులరైజేషన్ ఫీజుని 2020 నాటి విలువపై, అంటే గజానికి 4,000 రూపాయల చొప్పున లెక్కిస్తారు.
అదే ఓపెన్ స్పేస్ ఛార్జ్ని మాత్రం ప్లాట్ కొన్నప్పటి విలువ అంటే 2010 నాటి విలువ గజానికి 1000 రూపాయల చొప్పున లెక్కిస్తారు. ఈ రెండు కలిపితే మొత్తం ఫీజొస్తుంది. దానిమీద ప్రభుత్వం ఇప్పుడు 25% డిస్కౌంట్ ఇస్తోంది. ఆ డిస్కౌంట్ పోగా చివరికి చెల్లించాల్సింది సుమారు 2,01,000 రూపాయలు. చూసారా, కొత్త విధానం వల్ల భారం ఎంత తగ్గిందో. ఇంకో మంచి విషయమేంటంటే నాలా ట్యాక్స్ అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చరల్గా మార్చినందుకు కట్టే పన్ను. దాన్ని కూడా ఈ ఎల్ఆర్ఎస్ ఫీజులోనే కలిపేశారు. దీనికోసం మళ్ళీ వేరేగా అప్లై చేసుకోవాల్సిన పనిలేదు. ఇది కూడా ఒక రకంగా పెద్ద ఊరట. సరే, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 25 లక్షల మంది ఏం చేయాలి? వాళ్ల ముందున్న దారి ఏంటి? ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అధికారిక ఎల్ఆర్ఎస్ వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్టేటస్ షార్ట్ ఫాల్ అని చూపిస్తే, అంటే ఏవైనా డాక్యుమెంట్లు తక్కువగా ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు సేల్ డీడ్స్ లాంటివి. ఆ తర్వాత మున్సిపల్, రెవెన్యూ అధికారులు కలిసి ప్లాట్లు తనిఖీ చేస్తారు. అంతా ఓకే అనుకున్నాక ఫీజు కట్టమని ఒక పేమెంట్ లింక్ వస్తుంది. ఆ ఫీజు కడితే ప్రక్రియ పూర్తయినట్టే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి, ఏది కాదు అనేది స్పష్టంగా తెలియాలి. ఎల్ఆర్ఎస్ అనేది లేఅవుట్లోని లోకాలను, అంటే ప్లానింగ్ ఉల్లంఘనలను సరిచేస్తుంది. భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ వచ్చేలా చేస్తుంది. అంతేకాని ఆ భూమిపై యాజమాన్య హక్కును ఇవ్వదు. అవును, ఆ భూమిపై యాజమాన్య హక్కులకు సంబంధించి ఏవైనా గొడవలు, వివాదాలు ఉంటే వాటిని సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలి. ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు. ఈ విషయంపై పూర్తి క్లారిటీతో ఉండటం చాలా అవసరం. ఎల్ఆర్ఎస్ లక్షలాది మందికి ఒక మంచి అవకాశమే, కానీ ఇది ఒక పెద్ద ప్రశ్నను కూడా మన ముందుంచుతోంది. అదే మన పట్టణ ప్రణాళిక భవిష్యత్తు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనం పాత ఉల్లంఘనలను ఇలా క్రమబద్ధీకరించడం, రేపు కొత్తగా అక్రమ లేఅవుట్లు పుట్టుకురావడానికి ఒక రకంగా ప్రోత్సాహం ఇచ్చినట్టవ్వదా? ఎలాగూ కొన్ని ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇలాగే ఏదో ఒక స్కీమ్ తెచ్చి రెగ్యులరైజ్ చేస్తుందనే ధీమాతో కొత్త అక్రమాలు పెరిగిపోవా? ఇది ప్రభుత్వాలెదుర్కొనే ఒక క్లిష్టమైన సమస్య. ఒకవైపు ప్రజల తక్షణ అవసరాలు, ఇబ్బందులు తీర్చాలి. మరోవైపు మన నగరాలు భవిష్యత్తులో ప్రణాళికాబద్ధంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందేలా చూడాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమనేది ఒక పెద్ద సవాలు. దీనిపై లోతైన ఆలోచన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.